ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అదేవిధంగా మన ఛానల్ వచ్చేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఫస్ట్ వచ్చిన వాళ్ళు వచ్చేసి మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ రోజు ఇంటర్నేషనల్ లో కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్ టాపిక్ G20. అయితే ఈ యొక్క G20 సమావేశం నెక్స్ట్ ఎక్కడ అవుతుంది? రీసెంట్ ఈ యొక్క సంవత్సరంలో 2025 లో ఎక్కడ ఉంది? అదేవిధంగా 2024 ఎక్కడ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ మనకి ఎగ్జామ్ లో ఏమన్నా ఇలా గ్రూప్ ఆఫ్ ది G20, ఇలా గ్రూప్ ఆఫ్ ది G20 వచ్చేసి ఇలా గ్రూప్ ఆఫ్ ది G20 ఎస్టాబ్లిష్ అంటే ఇలా G20 ఎస్టాబ్లిష్ 26 సెప్టెంబర్ 1999. అదే విధంగా ఈ యొక్క G20 యొక్క మెయిన్ వచ్చేసి ప్రారంభించిన సంవత్సరం అంటే 2008 సెప్టెంబర్ 26. G20 లో మొత్తం మెంబర్షిప్ ఎన్ని ఉంటాయంటే 21 కంట్రీస్ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క ఈసారి G20 యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి? G20 యొక్క మెయిన్ లక్ష్యం అంటే ఆర్థికంగా మరియు వచ్చేసి వాతావరణ మార్పులు తగ్గింపు మరియు సైన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్ చేయాలి. అదే విధంగా ఈ యొక్క G20 వచ్చేసి మెయిన్ ఇంకొక లక్ష్యం అంటే అవినీతి తగ్గించాలన్నమాట. అవినీతిని తగ్గించాలి. అయితే కరెంట్ అఫైర్స్ అంటే 2024 అంతర్జాతీయ అవినీతి సూచిలో అవుట్ ఆఫ్ 180 దేశాల్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి ఎన్నో అంటే 96. అంటే కరప్షన్ లో అవుట్ ఆఫ్ 180 దేశాల్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి ఉంటే 96 2024. అదే విధంగా అంతర్జాతీయ అవినీతి సూచి ఇండియా ర్యాంక్ వచ్చేసి 96. ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ దినోత్సవం అంటే డిసెంబర్ 9 మాట. అయితే ఇక్కడ మనకి G20 వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఏంటంటే 21 కంట్రీస్. G20 ఎస్టాబ్లిష్ అంటే 26 సెప్టెంబర్ 1999. అదేవిధంగా G20 ఎస్టాబ్లిష్ 2008 సెప్టెంబర్ 26. అదేవిధంగా ఈ యొక్క G20 లో 21 కంట్రీస్ గా ఏదంటే ఆఫ్రికన్ యూనియన్ అనేది జరిగిందన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క G20 యొక్క ఫస్ట్ మీటింగ్ వచ్చేసి ఎక్కడంటే 2008 వచ్చేసి ఎక్కడంటే అమెరికా వాషింగ్టన్ DC. సెకండ్ మీటింగ్ ఎక్కడంటే UK లండన్. అదే విధంగా మనకు కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ టైం మన ఇండియాలో 2023లో ఎక్కడైనా ఉంటే 18 మీటింగ్ ఇండియాలోని న్యూఢిల్లీలో. అదే విధంగా మన ఇండియాలో జరిగిన సమావేశం యొక్క దీని అంటే వసుదైక కుటుంబం దీని యొక్క లక్ష్యం అన్నమాట. అదేవిధంగా 2024లో 19 మీటింగ్ ఎక్కడంటే లాస్ట్ ఇయర్ సౌత్ ఆఫ్రికాలోని జోహాన్స్బర్గ్. అదేవిధంగా ఈసారి 2025 ఎక్కడంటే అమెరికాలోని వాషింగ్టన్ DC లో ఈ యొక్క సమావేశం 2025. అదేవిధంగా 2026 అంటే సౌదీ అరేబియా. 2026 సౌదీ అరేబియాలో ఈ యొక్క మీటింగ్ జరిగిందన్నమాట. ఈ మీటింగ్ జరుగుతుంది 2026. అదేవిధంగా ఈసారి 2025 యొక్క మెయిన్ యొక్క G20 యొక్క లక్ష్యం అంటే ఈసారి 2025 యొక్క G20 లక్ష్యం అంటే ఏంటంటే ఒకటి సంఘీభావనం, సమానత్వం, స్థిరత్వం. ఒకటి వచ్చేసి G20 యొక్క లక్ష్యం అంటే సంఘీభావనం మరియు వచ్చేసి సమానత్వం మరియు వచ్చేసి స్థిరత్వంతో ఈసారి G20 యొక్క లక్ష్యం. అదేవిధంగా ఈసారి G20 యొక్క 2024 నుంచి అక్టోబర్ నుంచి 2025 డిసెంబర్ వరకు వీళ్ళు అధ్యక్షులు వహించారన్నమాట. ఈ G20 సమావేశానికి సౌత్ ఆఫ్రికా. ఈ యొక్క సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు వచ్చేసి లాస్ట్ టైం ఎవరు G20కి అధ్యక్షుడు ఉంటే సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు ఉంటే సిరిల్ రామపోసా. దీని ఎన్నో అంటే ఆ దేశానికి 5వ ప్రెసిడెంట్. అదే విధంగా ఆయన ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు వచ్చేసి 3 టైమ్స్ అధ్యక్షుడు. ఆయన పార్టీ వచ్చేసిందంటే ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ప్రపంచంలోనే 3 క్యాప్లు ఉన్న ఏక దేశం ఏంటంటే ఇక సౌత్ ఆఫ్రికా. అంటే ప్రపంచంలోని 3 క్యాప్లు ఉన్న ఏక దేశం సౌత్ ఆఫ్రికా. అదే విధంగా ఈ యొక్క G20 లో ఎగ్జామ్ లో ఏమవుతుంటే G20 లో లేని దేశం. అప్పుడు మనం G20 లేని దేశం అంటే ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు మనం చెప్పినాం 21 నెంబర్స్. ఈ 21 నెంబర్స్ లో ఆఫ్రికన్ యూనియన్ రేపు ఎగ్జామ్ తో G20 లో లేని దేశం అంటారు. అప్పుడు మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే కోడ్ లేదంటే బిగ్స్ కోడ్. అదే విధంగా కోడ్ అంటే ఫ్యాన్స్, బిగ్, జేఏసీ. ఈ విధంగా మనం కోడ్ పెట్టుకోవాలి. కోడ్ గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ మనం 120 దేశం నేర్చుకుంటే 21 దేశం నేర్చుకుంటే చాలా కష్టం. అయితే దీనికి కోడ్ వచ్చేసిందంటే బి అంటే ఏంటంటే బ్రెజిల్, ఆర్ అంటే ఏంటంటే రష్యా, ఐ అంటే ఏంటంటే ఇండియా, సి వచ్చేసిందంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. మొత్తం ప్లస్ 5 దేశాలు. మళ్ళా ఫ్రాన్స్ అంటే ఫ్రాన్స్, బి అంటే బ్రిటన్, ఐ అంటే ఇటలీ, సి అంటే జర్మనీ, జే అంటే జపాన్, ఏ అంటే అమెరికా, సి అంటే కెనడా. మొత్తం 5+6 మొత్తం ఎన్ని 11 కంట్రీస్. 11 5+6 మనకి ఏంటంటే 5+7 5+7 ఎందుకంటే 12 దేశాలు.
అంటే ఇది బ్రిక్స్ 5 దేశాలు, అదేవిధంగా G7 లోని 7 దేశాలు, మొత్తం వచ్చేసి మా ఏంటంటే 12 దేశాలు. అయితే మిగతాది అంటే పక్కన దేశం ఏంటంటే అర్జెంటీనా, నెక్స్ట్ దేశం ఏంటంటే ఆస్ట్రేలియా, ఇండోనేషియా, టర్కీ, నెక్స్ట్ 15 దేశం ఏంటంటే సౌత్ ఆఫ్రికా, 19 వచ్చేసి మా మెక్సికో, అదేవిధంగా 20 దేశం అంటే సౌత్ అరేబియా, 21 వచ్చేసి మా ఆఫ్రికన్ యూనియన్. ఈ విధంగా మనకు G20 యొక్క దేశం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ఇక్కడ G20 లో ఇవే కాకుండా ఈసారి ఇది మెయిన్ సర్వీస్ మన G20 యొక్క మెయిన్ సర్వీస్. అదే విధంగా ఈసారి మన మెయిన్ మీటింగ్ వచ్చేసి ఇదే కాకుండా ఏముంటాయంటే ఇదే కాకుండా మనకు మెయిన్ మీటింగ్ G20 లో ఇదే కాకుండా అదేవిధంగా ఈసారి మనకు G20 లో ఇదే కాకుండా మీటింగ్ లో వచ్చేసిందంటే 2025 వచ్చేసి ఇదండి G20 యొక్క ఆర్థిక సదస్సు, ఆర్థిక సమావేశం, G20 యొక్క ఆర్థిక సమావేశం. అదేవిధంగా G20 యొక్క 2025 ఫైనాన్స్ అయిపోయింది. G20 యొక్క అవినీతి సదస్సు, అవినీతి సమావేశం. అదేవిధంగా 2025 యొక్క G20 యొక్క 2025 యొక్క హోమ్ మినిస్టర్ సదస్సు, హోంశాఖ మంత్రుల సమావేశం. అదేవిధంగా 2025 వచ్చేసి ఏంటంటే రక్షణ సమావేశం, డిఫెన్స్ మినిస్టర్ల మంత్రుల సమావేశం. నెక్స్ట్ అదేవిధంగా G20 యొక్క విదేశాంగ మంత్రుల సదస్సు, ఫారెన్ మినిస్టర్ల సమావేశం. నెక్స్ట్ అదేవిధంగా 2025 వచ్చేసి పర్యాటక సదస్సు, టూరిజం యొక్క సమావేశాలు. ఈ ఎన్ని సమావేశాలు ఎక్కడ 2025 వచ్చేసి అమెరికాలో ఈ యొక్క సమావేశం అనమాట. ఈసారి ఈ యొక్క సమావేశాన్ని ఏ దేశంలో జరుగుతాయో 2025 అదే సమావేశం కూడా ఈ ఎన్ని సమావేశాలు మెయిన్ సమావేశాలు జరగడం జరుగుతుంది సార్. ఇక్కడ మనకు మెయిన్ వచ్చేసి ఏంటంటే G20 యొక్క ఫైనాన్స్ మినిస్టర్ సదస్సు, G20 యొక్క అవినీతి సదస్సు, G20 యొక్క హోంశాఖ సదస్సు, G20 యొక్క డిఫెన్స్ మినిస్టర్స్, అదేవిధంగా 2025 ద ఫారెన్ మినిస్టర్స్, అదేవిధంగా 2025 టూరిజం సదస్సు. ఎన్ని సమావేశాలు ఎక్కడంటే అమెరికాలోని ఈ యొక్క సమావేశం ఉంటాయి. మన ఇండియా ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి ఎవరంటే నిర్మలా సీతారామన్. అయితే కరెంట్ అఫైర్స్ అంటే 2024లో ప్రపంచంలోనే ఫోర్బ్స్ జాబితాలోని 100 మంది మహిళల జాబితాలో ఇండియా నుంచి ద నెంబర్ 1 ర్యాంక్ వచ్చేసి ఏంటంటే 34 ర్యాంక్. అంటే ఇక్కడ ప్రపంచంలోనే 4 శక్తివంతమైన మహిళ వచ్చి నిర్మలా సీతారామన్. ఇండియా నుంచి 34 ఒకే ఒక మహిళ 100 మందిలో ఫస్ట్ నుంచి మన ఇండియా నుంచి 100 మందిలో ప్రపంచంలోనే ఇండియా నుంచి మనకి ఫస్ట్ మహిళ ఏమా. అదేవిధంగా ఇప్పటి వరకు ఏమా 9 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. 9 times ద బడ్జెట్ అని ప్రవేశపెట్టింది. అయితే ఎవరితో సమానంగా అంటే చిదంబరంతో సమానంగా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టింది అనమాట. అయితే బడ్జెట్ అంటే ఏంటంటే భారత రాజ్యాంగంలో వచ్చేసి ఆర్టికల్ 112 ప్రకారం బడ్జెట్ యొక్క మీనింగ్ వచ్చేసి వ్యయాలు ఆదాయాలు సమానం ఉంటేనని బడ్జెట్ అంటారు. అయితే భారత రాజ్యాంగంలో 112 అనేది ఆర్టికల్ వచ్చేసి ఒక బడ్జెట్ లోని ఒక ఆర్టికల్, ఇది ఒక తాత్కాలికమైన ఆర్టికల్ మాత్రమే. బడ్జెట్ ఆర్టికల్ ప్రవేశపెట్టారు రాజ్యాంగంలో. అదేవిధంగా భారతదేశంలోని ఎక్కువ సార్లు బడ్జెట్ వేసిందంటే మొరార్జీ దేశాయ్ ఎన్నిసార్లు అంటే 9 సార్లు. ఆ తర్వాత ఏంటంటే చిదంబరం ఎన్నిసార్లు అంటే 9 times. అదేవిధంగా మన ఇండియా ప్రముఖ పర్సన్ వచ్చేసి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఎన్నిసార్లు అంటే ప్రణబ్ ముఖర్జీజీ 8 సార్లు. అదేవిధంగా 7 సార్లు వచ్చేసిందంటే మన్మోహన్ సింగ్. అదేవిధంగా 9 సార్లు అంటే ప్రముఖ మహిళ వచ్చేసి ఎవరంటే నిర్మలా సీతారామన్ రికార్డు వచ్చింది. అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా వచ్చేసి ఇండియాలోనే మొట్టమొదటిగా భారతదేశంలోని ఒక ప్రధాన మంత్రిగా పనిచేస్తూ మరియు ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేస్తూ ఇద్దరు ఒకే శాఖ పనిచేసి బడ్జెట్ ప్రతిష్ఠలు ఎవరంటే 3 సార్. వాళ్ళలో వచ్చేసారంటే నెహ్రూ గారు, సెకండ్ వచ్చేసి ఇందిరాగాంధీ గారు, 3 వచ్చేసారంటే ఇద్దరు ప్రముఖ పర్సన్ రాజీవ్
రాజీవ్ గాంధీ ఫ్యామిలీ ముగ్గురు 3 తరాలు దేశంలోని మొట్టమొదటిగా ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ మిషన్ ఏకైక వ్యక్తిమా ఇది మనకు ఈ విధంగా అడిగే ఛాన్స్ అయితే బడ్జెట్ మాత్రం నిర్మలా సీతారామన్ 9 సార్లు ప్రవేశపెట్టడం జరిగింది సార్. అదేవిధంగా భారతదేశంలోని ఒకే రాష్ట్రంలో ఎక్కువ సార్లు ప్రవేశపెట్టినట్టు వ్యవసాయం వచ్చేసి ఎన్నిసార్లు అంటే 16 సార్లు ప్రవేశపెట్టడం జరిగింది సార్. ఎన్నిసార్లు 16 సార్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మనకు ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్. అదేవిధంగా మనకు కావాలి ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.